వివాదాస్పద వ్యాఖ్యలు, విచ్చలవిడి చర్యలు, తిరుగులేని విజయాలు, దేశ ప్రతిష్టను మసకబార్చిన వైఫల్యాలు ఇవన్నీ కలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి పట్టుదలతో అమెరికాలో మరోమారు ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. సరిహద్దు గోడపై అధ్యక్షుడు వెనక్కి తగ్గకపోవడంతో అగ్రరాజ్యం ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేస్తోంది. అసలు వాట్ ఈస్ దిస్ వాల్? అగ్రదేశంలో మరోసారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచాన్ని కలవరెడుతోంది. అక్రమంగా వలసల నివారణకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మెక్సికో బార్డర్ వాల్పై వెనక్కి తగ్గేది లేదంటున్నారు ట్రంప్. అవసరమైతే దేశంలో ఎమర్జెన్సీ విధించైనా సరిహద్దుల్లో గోడ కడతానని ప్రకటించారు. ఎమర్జెన్సీ దిశగా అమెరికా. గోడ నిర్మాణంపై వెనక్కి తగ్గని ట్రంప్. ససేమిరా అంటున్న డెమోక్రాట్లు. మూడు వారాలుగా స్తంభించిన అగ్రరాజ్యం. నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు. అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉందా? దేశంలో ఏర్పడిన ప్రతిష్టంభన, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి పట్టుదల చూస్తుంటే ఎమర్జెన్సీ తప్పదనిపిస్తోంది. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించేందుకు నిధులివ్వకపోతే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తానని ట్రంప్ తన దేశ చట్టసభ సభ్యులను బెదిరించారు. ఈ నిధుల వివాదం మూలంగానే అమెరికాలో ప్రభుత్వ పాలన 2 వారాలుగా స్తంభించిపోయింది. తన మాట నెగ్గించుకునేందుకు అవసరమైతే నెలలే కాదు, ఏళ్లైనా సరే ప్రభుత్వాన్ని మూసివేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. గోడ నిర్మాణానికి ట్రంప్ $560 కోట్ల కోరుతుండగా ప్రతిపక్ష డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభనను తొలగించేందుకు ట్రంప్ శుక్రవారం సాయంత్రం డెమోక్రాట్ సభ్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో చట్టసభ అనుమతి లేకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తానని సభ్యులను ట్రంప్ హెచ్చరించారు. You don't need congressional approval to build the wall. No, we can use them. Absolutely. We can call a national emergency because of the security of our country. Absolutely. No, we can do it. I haven't done it. I may do it. But we can call a national emergency and build it very quickly. And it's another way of doing it. But if we can do it through a negotiated process, we're giving that a shot. అక్రమ వలసలను అడ్డుకోవడానికి మెక్సికో బోర్డర్లో గోడ కట్టాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం $5 బిలియన్ కేటాయించాలంటూ స్పెండింగ్ బిల్లులో ప్రతిపాదించింది. ఈ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకున్నారు. సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. సభలో స్పెండింగ్ బిల్ ఆమోదం పొందకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు, ప్రభుత్వం కూడా స్తంభించింది. ఫలితంగా దేశంలో నెలకొన్న పాక్షిక షట్డౌన్ 3వ వారానికి చేరింది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ కార్యకలాపాల కోసం విడుదలయ్యే ప్రభుత్వ నిధులకు కోత పడింది. ప్రస్తుతం 25% విభాగాలకు నిధులు నిలిచిపోయాయి. హోంల్యాండ్ సెక్యూరిటీ, జస్టిస్, హౌసింగ్, అగ్రికల్చర్, కామర్స్, ఇంటీరియర్, ట్రెజరీ డిపార్ట్మెంట్లపై షట్డౌన్ ప్రభావం పడింది. ఫెడరల్ ఫండింగ్ అందుకునే నేటివ్ అమెరికన్ తెగలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకు 3 వారాలుగా జీతాలు నిలిచిపోయాయి. షట్డౌన్ కొనసాగుతూ ఉండడంతో ప్రజలు, ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో స్పెండింగ్ బిల్ ఆమోదం కోసం ప్రభుత్వం డెమోక్రాట్లతో చర్చలు జరుపుతోంది. అయితే మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు అంత మొత్తంలో నిధులు కేటాయించేందుకు వారు అంగీకరించట్లేదు. దీంతో కాస్త మెత్తబడ్డ ట్రంప్ గోడకు బదులుగా స్టీల్తో దృఢమైన కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది దృఢంగా ఉండటమే కాకుండా వలసలను అడ్డుకుంటుందని, స్టీలు కంచెను అమెరికాలోనే తయారు చేస్తామని వెల్లడించారు. We now have a great steel business that's rebuilt in the United States. Steel is stronger than concrete. If I build this wall or fence or anything the Democrats need to call it, because I'm not into names, I'm into production. I'm into something that works. If I build a steel wall rather than a concrete wall, it will actually be stronger than a concrete. Steel is stronger than concrete, okay? In case you could check it out. Listen, if I build a wall and the wall is made out of steel instead of concrete, I think people will like that. And here's the other good thing.
I'll have it done by the United States Steel Corporation, by companies in our country that are now powerful, great companies again. And they become powerful over the last 2 years because of me and because of our trade policies. So if I have a steel wall, or you could call it a steel fence, but it'll be more powerful than any of the concrete walls that we're talking about. It's possible that it will look better. దేశంలో షట్డౌన్ ముగించేందుకు ఓవైపు డెమోక్రాట్లతో చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఎంపీల అనుమతితో పని లేకుండా బిల్లును పాస్ చేసేందుకు నేషనల్ ఎమర్జెన్సీ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దేశ భద్రత విషయంలో దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. దీంతో అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించే అవకాశముందా అన్న చర్చ నడుస్తోంది. అయితే ట్రంప్ వ్యాఖ్య కేవలం బెదిరింపు చర్యనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిన్నతనంలో అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళని డ్రీమర్స్ అని పిలుస్తారు. వీళ్లని కూడా వారి సొంత దేశాలకు పంపించేలా ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. కానీ ఏళ్ల తరబడిగా ఇక్కడే పెరిగిన వారిని వెనక్కి పంపించొద్దని, డిపోర్టేషన్ నుంచి వారికి రక్షణ కల్పించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ మొండి వైఖరితో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే ఏం జరుగుతుంది? దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎమర్జెన్సీ విధిస్తే స్పెండింగ్ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం అక్కర్లేదు. గోడకు అవసరమైన నిధుల కేటాయింపులో కాంగ్రెస్ ఆంక్షలు పనిచేయవు. బిల్లును పాస్ చేసి గోడ నిర్మాణం కొనసాగించవచ్చు. అయితే ఎమర్జెన్సీ సమయంలో జారీ చేసిన బిల్లు కావడంతో దానికి అవసరమయ్యే నిధులు కూడా డిఫెన్స్ శాఖకు కేటాయించిన నిధుల నుంచే ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే రక్షణ శాఖలో ఇతర అవసరాల కోసం కేటాయించిన సొమ్ములో నుంచి ఈ గోడకు నిధులు సమకూర్చుకోవాలి. అయితే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ట్రంప్ చెప్పినంత తేలిక కాదంటున్నారు నిపుణులు. మెక్సికో బోర్డర్ వాల్ ఇప్పుడిదే అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో భారీ గోడ నిర్మిస్తానని మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే గోడ నిర్మాణానికి ముందడుగు వేశారు. అసలు మెక్సికన్లపై ట్రంప్ ఎందుకంత గుర్రుగా ఉన్నారు? మెక్సికో గోడ వెనుక మతలబేంటి? డొనాల్డ్ ట్రంప్ మెక్సికన్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే ఆయన అమెరికా, మెక్సికో మధ్య కాంక్రీట్ గోడ నిర్మించాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఈ గోడను నిర్మించాలంటే అమెరికాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? అక్షరాల $170,000 కోట్లు. ఈ గోడ నిర్మాణానికి 10 నుంచి $12 బిలియన్ ఖర్చవుతుందని ట్రంప్ చెబుతున్నారు. కానీ $25 బిలియన్ ఖర్చవుతుందనేది నిపుణుల అంచనా. వాస్తవానికి మెక్సికో సరిహద్దులో గోడ కొత్త విషయమేమీ కాదు. గతంలో జార్జ్ బుష్ మొదలుకొని ఒబామా ప్రభుత్వం వరకు మెక్సికన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2006 కంచె నిర్మాణ చట్టం కింద బుష్ ప్రభుత్వం మెక్సికో సరిహద్దులో 1000 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసింది. అందుకోసం $2.3 బిలియన్ పైగా ఖర్చు చేసింది. అయితే అక్రమ వలసల్ని అడ్డుకునేందుకు గోడ నిర్మించడం పరిష్కారం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు మెక్సికన్ల వలసలు ఇప్పటివి కాదు, తరతరాలుగా ఉన్నవే. అమెరికాలో 3 కోట్ల మంది దాకా మెక్సికన్లున్నారు. వీరిలో 1,10,00,000 మంది సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారు. వీరిలో 60 లక్షల మందిని ట్రంప్ అమెరికా నుంచి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారని భావిస్తున్నారు. వీరిలో 20 లక్షల మందిపై వివిధ నేరారోపణలు ఉండగా మిగిలిన 40 లక్షల మంది గడువుకు మించి అమెరికాలో ఉంటున్నారని రికార్డులు చెబుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిలో మెక్సికన్లు 52% మంది ఉన్నట్లు అంచనా. అమెరికాలో ఉన్న కూలీలు, ఇంటి పనివారు, బానిసల్లో మెక్సికన్లే ఎక్కువ. అక్కడ పంట పండాలన్నా, ఇల్లు గడవాలన్నా మెక్సికన్ ఉండాల్సిందే. అమెరికాలో పొలం పనులు చేస్తున్న వారిలో 26%, నిర్మాణ పనుల్లో 15%, ఇంటి పనుల్లో 10% మెక్సికన్లే ఉంటారు. అమెరికాలో జరుగుతున్న నేరాల్లో మెక్సికన్ల పాత్రే ఎక్కువ. ముఖ్యంగా మెక్సికో సరిహద్దు రాష్ట్రాల్లో నేరాలకు ప్రధాన కారణం వీరే. డ్రగ్స్ తరలింపు, చోరీలు, హత్యలు, ముఠాల కుమ్ములాటలతో వీరు అమెరికాలో నిత్యం అలజడి సృష్టిస్తూనే ఉంటారు. డ్రగ్స్ కేసులో శిక్ష పడిన వారిలో 80% మంది మెక్సికన్లే ఉన్నారు. దేశంలో దాదాపు 20% నేరాలకు వీరే కారణమని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. దీంతో మెక్సికన్ల వలసలను నియంత్రించేందుకు ట్రంప్ గోడ కట్టాలని నిర్ణయించుకున్నారు. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో నిర్మించబోయే గోడకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రెండు దేశాల మధ్య 3,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 2012 నాటికి 1,049 కిలోమీటర్ల దూరంలో కంచె నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం $2.5 బిలియన్ ఖర్చయింది. మిగిలిన 2,151 కిలోమీటర్ల దూరం
ఎడారులు, పర్వతాలు, గుట్టలతో నిండి ఉంది. ఇక్కడ గోడ నిర్మాణం చేపట్టేందుకు అంచనాలకు మించి ఖర్చవుతుంది. ఈ 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సరిహద్దు నుంచి నదులు, ఎడారుల మీదుగా ఏటా 4 లక్షల నుంచి 10 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి వస్తున్నారని ట్రంప్ వాదన. మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నిరోధించాలన్నా, మత్తు పదార్థాలకు అడ్డుకట్టపడాలన్నా గోడ కట్టడమే పరిష్కారమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ దెబ్బకు కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్. ఎనీబడీస్ ల్యాండ్ అమెరికా, ఎవ్రీబడీస్ డెస్టినీ అమెరికా. ఉంటే అమెరికాలో ఉండాలి, ఉంటే అమెరికాలా ఉండాలి అని మనుషులు, దేశాలు మనసు పడ్డాయి. డాలర్ పట్టాలి, కాలర్ ఎగరేయాలని కలలుగన్నాయి. కానీ ట్రంప్ అగ్రరాజ్యాధిపతి అయ్యాక పరిస్థితి తల్లకిందులైంది. రెడ్ కార్పెట్లు పరిచి పిలిచిన చోటే గ్రీన్ కార్డులు రద్దు చేసే పరిస్థితి. ట్రంప్ సర్కార్ స్వదేశీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. H-1B వీసాపై నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో మన వాళ్లలో ఆందోళన స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాపులర్ వాగ్దానాలను శరవేగంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. 7 ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను 3 నెలల పాటు నిషేధించి ప్రపంచవ్యాప్తంగా కాకపుట్టించిన ట్రంప్ ఇప్పుడు ఉద్యోగాల సంరక్షణ పనిలో పడ్డాడు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అమెరికా భూతల స్వర్గం. అక్కడికెళ్లి చదువుకోవాలని, అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడి డాలర్లు వెనకేసుకోవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అత్యధికులకు డాలర్ డ్రీమ్స్ ఉంటాయి. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ కల చెదిరిపోతూ వస్తోంది. అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇందుకు 3 ప్రధాన కారణాలున్నాయి. ట్రంప్ విదేశాంగ విధానంలో మార్పుల వల్ల H-1B వీసాలపై పెడుతున్న ఆంక్షలు, భారత్లో ప్రధానంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ అవకాశాలు పెరగడం, స్వదేశంలోనూ అత్యాధునిక విలాసాలు, జీవన ప్రమాణాలు, సదుపాయాలు పెరగడం. ఈ మూడింటికి ఒకదానికొకటి నేరుగా సంబంధం లేకపోయినా ఐటీ నిపుణులు భారత్కు తిరిగి వచ్చేయడానికి మాత్రం కారణమవుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు ఒబామా సహా అనేక మంది అధ్యక్షులు అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు. కానీ దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది ట్రంప్. ముఖ్యంగా విదేశీయులకు ఇచ్చే వీసాలపై, గ్రీన్ కార్డులపై ఆయన పెట్టినన్ని ఆంక్షలు అమెరికా చరిత్రలో మరెవ్వరూ పెట్టలేదు. ఈ చర్యలతో ప్రవాస భారతీయుల్లో, ముఖ్యంగా తెలుగువారిలో ఆందోళన పెరిగింది. ఇదంతా ఒక చక్రం లాంటిది. ఒక కుర్రాడు చదువుకోవడానికి వస్తాడు. చదువు పూర్తయిన తర్వాత ఓపీటీపై కొద్ది కాలం ఉంటాడు. ఈ లోపులో H-1B వచ్చేస్తుంది. ఏదో ఒక కంపెనీలో చేరతాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని H-4 మీద తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆమెకు కూడా H-1B వచ్చేస్తుంది. ఇద్దరూ కలిపి గ్రీన్ కార్డుకు, అది వచ్చాక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటారు. 5-6 ఏళ్ల క్రితం దాకా ఇదంతా అతి సామాన్యమైన ప్రక్రియ. దీన్నిప్పుడు చాలా క్లిష్టతరం చేశారు. ఒకప్పుడు MS పూర్తయిన తర్వాత H-1Bకి దరఖాస్తు చేసుకోవడానికి 29 నెలల దాకా సమయం ఉండేది. ఈ లోపులో H-1B లభించేది. ఇప్పుడు ఈ కాల పరిమితిని 2 నెలలకు తగ్గించేశారు. దీంతో MS పూర్తి చేసిన వెంటనే H-1Bకి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరాలి, లేదంటే స్వదేశానికి తిరిగి వచ్చేయాలి. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు భయపడి అనేక అమెరికన్ కంపెనీలు H-1B వీసాలను ప్రాసెస్ చేయడం తగ్గించేశాయి. అంటే MS చదువుకున్న వారికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో పాటు H-1B వీసాను రెన్యువల్ చేయించుకునే ప్రక్రియను సంక్లిష్టం చేశారు. కొన్నిసార్లు దీనికన్నా ఇండియాకు తిరిగి వెళ్లిపోతే మంచిదనిపిస్తోందని తెలుగువారు చెప్తున్నారు. అమెరికా ప్రభుత్వం ఏటా 60,000 H-1B వీసాలను జారీ చేస్తుంది. వీటి కోసం దాదాపు 2 లక్షల మంది దాకా దరఖాస్తు చేసుకుంటారు. వీటిని జారీ చేయడం మొదలుపెట్టిన కొద్ది గంటలకే కోటా పూర్తయిపోతుంది. ఈ వీసాల్లో ఇప్పటికీ 3/4 భారతీయులకి దక్కుతాయి. నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులకు దక్కే వీసాల సంఖ్య భవిష్యత్తులో తగ్గిపోతుందని భావిస్తున్నారు. గతంలో ఎక్కువ మంది తెలుగువారు కన్సల్టెంట్లుగా పనిచేసేవారు.
ఇప్పుడు ఈ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో H4 డిపెండెంట్ వీసాపై వెళ్లిన వారు ఏదో ఒక ఉద్యోగం చేసేవారు. ట్రంప్ సర్కార్ విధానాల వల్ల ఆంక్షలు చాలా కఠినం కావడంతో వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. దీంతో అమెరికాలో ఒక్కరే పనిచేయడం కన్నా భారత్కు వచ్చి ఇద్దరూ ఉద్యోగం చేయవచ్చనే భావన కూడా పెరిగింది. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైనికులను గణనీయంగా వెనక్కు రప్పించనున్నట్లు ప్రకటించారు. అంతకుముందే సిరియా నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరచగా దాని నుంచి తేరుకోకముందే ఈ సంచలన నిర్ణయం వెలువడడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన విధానాలతో విభేదిస్తూ ఏకంగా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ రాజీనామా చేశారు. బలగాల ఉపసంహరణతో సిరియా, ఆఫ్ఘన్లలో పరిస్థితులు అదుపు తప్పే ముప్పుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (2017లో కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయించడం కూడా సంచలనం రేపింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 56% విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికానే. ఇక అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఈ ఎఫెక్ట్ తగలడంతో ఇండియా మార్కెట్లకు కూడా కుదుపులు తప్పడం లేదు. తమ దగ్గర నుంచి వచ్చే అన్ని వస్తువులపై దిగుమతి సుంకాలు వసూలు చేస్తున్న చైనా తమకు సుంకాలు ఎగగొడుతోందని అమెరికా ఆరోపించింది. మేధో సంపత్తి హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ గత ఏడాది సెప్టెంబర్లోనూ అమెరికా మరోసారి చైనా దిగుమతులపై మరిన్ని సుంకాలు విధించింది. వాణిజ్య విధానాలను మార్చుకోవాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైనాను హెచ్చరిస్తున్నారు ట్రంప్. అయితే ఆ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో $200 బిలియన్ విలువైన చైనా వస్తువులపై 10% సుంకం విధించారు. వాణిజ్య విషయంలో కానివ్వండి, లేదా పశ్చిమాసియా లేదా ఇతర ప్రాంతాల్లో, ఆఫ్రికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, అమెరికా నాయకత్వాన ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో కానివ్వండి, గతంలో జరిగినటువంటి యుద్ధాల్లో కానివ్వండి, ఒక్కదానిలో కూడా అమెరికా విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు. మన ప్రజల సొమ్ము, మన ప్రజలు చెల్లించినటువంటి పన్నుల సొమ్ముని ఇతర దేశాల్లో యుద్ధాల కోసం తగలేయడం ఎందుకు అనేటువంటి విమర్శ అమెరికాలో నానాటికి పెరుగుతూ ఉంది. దాని నుంచి దారి మళ్లించడానికి, దాని నుంచి ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్ లేదా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ప్రజాకర్షక నిర్ణయాలు చేయడం, వాటికి ఏదో ఒక రూపంలో తూట్లు పడటం అనేటువంటిది గతంలోనూ కొనసాగింది. ప్రస్తుతం ట్రంప్ అదే పని చేస్తున్నాడు. విచ్చలవిడి చర్యలే కాదు, వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా అపకీర్తి మూటగట్టుకుంటున్నారు ట్రంప్. ఆఫ్రికా దేశాల గురించి షిట్ హోల్ అని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో తాను జాత్యహంకారిని కాదు అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించే వారిని కాల్చి పారేయాలన్న మాటలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఇక జర్నలిస్టులపైన ట్రంప్ అనేకసార్లు అక్కసు వెళ్లగక్కారు. తనను ప్రశ్నించిన కొందరు పాత్రికేయులను వైట్ హౌస్లోకి రాకుండా నిషేధం విధించారు. తాజాగా భారత ప్రధాని మోదీని అవహేళన చేసి విమర్శల పాలయ్యారు ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్లో భద్రతను పట్టించుకోకుండా మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారంటూ ఎద్దేవా చేశారు. దాంతో ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. భూమి ఇప్పుడు సూర్యుడి చుట్టూ కాదు, భయం చుట్టూ పరిభ్రమిస్తోంది. అవసరాలకు అత్యాశకు మధ్య, అభివృద్ధికి ఆత్మగౌరవానికి మధ్య భయంకర పోరాటం జరుగుతోంది. మన ఊరు నుంచి మహా అమెరికా దాకా ఇప్పుడంతటా జాతుల పోరాటమే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ పరిస్థితి మరింత ముదిరింది. డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. ఎప్పటికైనా స్వదేశానికి వెళ్ళిపోక తప్పదనే భావన నెలకొంది. ట్రంప్ దెబ్బకు అమెరికాలో జీవితం దినదిన గండంగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అమెరికా చరిత్రలోనే ట్రంప్ ఒక వివాదాస్పద అధ్యక్షుడిగా మారుతున్నాడు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న ప్రకటనలు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. అయినా ట్రంప్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల మేరకు ముందుకు సాగడానికే ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యంలో అశాంతి నెలకొంది. దాని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతోంది. లివ్ అండ్ లెట్ లివ్ అనే నినాదం నుంచి అమెరికా దూరంగా జరుగుతోంది. వలసదారులకు స్వర్గధామంగా ఉండే అమెరికా ఇప్పుడు పూర్తి భిన్నంగా మారుతోంది. అమెరికా మూలవాసులైన రెడ్ ఇండియన్లను తరిమివేసిన వలసదారులు అమెరికాలో చేరిపోయి స్థానికులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలు, మతాలకు చెందిన వారు అమెరికాను సురక్షిత ప్రాంతంగా భావించారు. ఉజ్వల భవిష్యత్తుకు అమెరికా ఒక గొప్ప అవకాశంగా భావించారు. అమెరికాకు వచ్చేవారిని ఏ దేశానికి చెందినవారు, ఏ మతానికి చెందినవారు అన్న తేడా చూడకుండా అర్హతలను బట్టి అనుమతులు ఇస్తూ వచ్చారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యమన్న నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ నినాదాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన చర్యలతో అమెరికాలోని ప్రసిద్ధ కంపెనీలతో పాటు ప్రపంచ దేశాలు కంగుతిన్నాయి. అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నప్పుడు ఏ సమస్య రాదు. అవకాశాలు తగ్గినప్పుడే అశాంతి, అలజడి ఏర్పడతాయి. ఇప్పుడు అమెరికాలో జరుగుతోంది కూడా అదే. అమెరికాలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ ఉన్నవాళ్లంతా అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతూ వచ్చారు. ఫలితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. చివరకు అదొక సెంటిమెంట్ గా మారిపోయింది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి తర్వాత ముస్లింలపై అమెరికన్లలో అపనమ్మకం ఏర్పడింది. ఈ పరిణామాలన్నింటినీ డొనాల్డ్ ట్రంప్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. స్థానికత ప్రాతిపదికగా ఎన్నికల ప్రచారం చేశారు. అమెరికన్లలో సెంటిమెంట్ రాజేశారు. దాని ఫలితమే ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం. గత కొన్నాళ్లుగా డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్కు అధికారం లభించడం పిచ్చోడి చేతికి రాయి లభించినట్టు అయిందన్న భావన వ్యక్తమవుతోంది. వివిధ దేశాల్లో ఉంటున్న అమెరికన్లు, రాయబార కార్యాలయాల సిబ్బంది తమది అగ్రరాజ్యం అన్న భావనతో గర్వంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్లంతా ట్రంప్ నిర్ణయాలతో ఇతరుల ముందు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. నిజానికి అగ్రరాజ్యంగా, ధనిక దేశంగా చెలామణి అవుతూ వచ్చిన అమెరికా చేసినంత అప్పు మరే ఇతర దేశమూ చేయలేదు. ప్రపంచ బ్యాంకుతో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అమెరికా చెప్పు చేతల్లో ఉండడం వల్ల అప్పు తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడలేదు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం ఉన్నవారంతా అమెరికా చేరి ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అమెరికా అంటే ఒక భూతల స్వర్గం అనే అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించారు. దీంతో ప్రపంచ దేశాల పాలిట పెద్దన్నగా వ్యవహరించడానికి అమెరికా అలవాటు పడింది. తనకున్న అపారమైన సైనిక శక్తితో ఎదురు తిరిగే దేశాలను అణగదొక్కింది. ఆ కారణంగా అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. తన దారికి రాని దేశాలపై ఆర్థిక ఆంక్షలతో పాటు అనేక ఇతర ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టింది. దీంతో చాలా దేశాలు తమ అవసరం కోసం తగ్గి ఉండడానికి అలవాటు పడ్డాయి. ఇతర దేశాలతో ఎలా వ్యవహరించినా అమెరికాలో మాత్రం అందరికీ సమాన హక్కులుండేవి. ఈ కారణంగా అమెరికా దూకుడుపై మనసులో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎవరూ బయటకు వ్యక్తం చేసేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాపై వ్యతిరేకత పెరుగుతోంది. దక్షిణ చైనా సముద్రంలోని హద్దుల విషయమై ఏర్పడిన పేచీ కారణంగా అవసరమైతే అమెరికాతో యుద్ధం చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. ఈ పరిణామాలతో అమెరికాకే భద్రత లేకుండా పోయే ప్రమాదం తలెత్తుతోంది. ట్రంప్ వివాదాస్పద చర్యలతో అమెరికాలోని మన తెలుగువారిలో కూడా అభద్రతా భావం ఏర్పడింది. అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలనుకునే వారి కలలకు ట్రంప్ నిర్ణయాలు విఘాతం కలిగిస్తున్నాయి. పూర్తిస్థాయి పౌరసత్వం ఉన్నవారు మినహా మిగతా వారంతా ఎప్పుడు దేశాన్ని వీడి వెళ్లవలసి వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో చిరుద్యోగాలు చేసుకుంటూ ఉజ్వల భవిష్యత్పై ఆశతో ఉంటున్న వారంతా స్వదేశాలకు వెళ్లిపోవలసిన పరిస్థితులు వస్తే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి?
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, చిరుద్యోగులు తిరిగి వస్తే వారికి ఉపాధి కల్పించే స్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఇప్పటికే తెలుగునాట నిరుద్యోగం అధికంగా ఉంది. పులి మీద పుట్రలా ఇప్పుడు అమెరికాకు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తే నిరుద్యోగం మరింత ఎక్కువవుతుంది. నిరుద్యోగాన్ని అదుపు చేయలేకపోతే సమాజంలో అశాంతి నెలకొంటుంది. కీడెంచి మేలెంచాలి అన్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుగానే మేల్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచీకరణ కాస్త స్థానికీకరణగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానికులను సంతృప్తిపరచడానికి ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కదా. ముందు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. మెక్సికో బోర్డర్ వాల్ అమెరికాలో ఎమర్జెన్సీకి దారితీస్తుందా? 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి గోడ కట్టడం అంత ఈజీనా? మెక్సికన్లను అడ్డుకోవాలన్న ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? సరిహద్దుల్లో గోడ కట్టడంతోనే ట్రంప్ శాంతిస్తారా? లేక అగ్రరాజ్యంలో ఉన్న విదేశీయుల్ని వెళ్ళగొట్టేందుకు మరింత దూకుడుగా ముందుకెళ్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాల్చి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.